హలో 10th క్లాస్ స్టూడెంట్స్, మనం ఈరోజు ప్రాబబిలిటీలో నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డైస్ గురించి, కాయిన్స్ గురించి అండ్ ఆల్సో ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా మనకి లిటిల్ బిట్ కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం, రైట్? సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్, ఫస్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఎప్పటికీ ఇట్ విల్ బిట్వీన్ 0 and 1 అండి. ఓకే, సో ఏం రాస్తున్నా ఇక్కడ? ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ 0 less than or equals to probability of an event less than or equals to 1. అంటే మీనింగ్ ఏం లేదండి, ఇక్కడ probability of an event is always greater than or equals to 0 and probability of an event is always less than or equals to 1, రైట్? సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ అనేది ఎప్పటికీ 0కి 1కి మధ్యలో ఉంటుంది, లేదంటే 0 అవుతుంది, లేదంటే 1 అవుతుంది. మన టాస్ ఎ కాయిన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్? హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/2. నేను ఒక డై రోల్ చేస్తున్నా, నంబర్ 6 పడడానికి ప్రాబిలిటీ ఎంత? 1/6. ఎందుకు 1/6? ఇక్కడ శాంపుల్ స్పేస్ 6. డై రోల్ చేస్తే 6 అవుట్కమ్స్ ఉంటాయి. సో మనకి శాంపుల్ స్పేస్ డినామినేటర్లో ఉండాలి. మనం నిన్న ఫార్ములా చూసాం, P of E is equals to N of E by N of S. N of S అంటే శాంపుల్ స్పేస్, ఇక్కడ N of E అంటే మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్. ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఏమి? 6 పడాలి. సో 6 పడడానికి ఎంత ఛాన్స్ ఉంది? 1 ఛాన్స్ ఉంది. సో 1/6. ఇప్పుడు దీని వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి? 0.5. వాట్ అబౌట్ దిస్ వాల్యూ? 0.1 సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇలా వస్తాయి వాల్యూస్. ఇక్కడ చూడండి, మనము ఏ వాల్యూ ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాల్యూ తీసుకుంటే అది 0 కన్నా ఎక్కువ, 1 కన్నా తక్కువ ఉంది, రైట్? ఇక్కడ మరి ఒకవేళ ఖచ్చితంగా 1 అయిందంటే దాన్ని ఏమంటామంటే షూర్ ఈవెంట్ అంటాం. ఏమంటాం? షూర్ ఈవెంట్ అంటాం, ఆర్ సర్టైన్ ఈవెంట్ అంటాం. సర్టైన్ ఈవెంట్ అన్నా షూర్ ఈవెంట్ అన్నా ఒకటే. మనకి ప్రాబబిలిటీ ఖచ్చితంగా 1 వచ్చిందంటే దాన్ని షూర్ ఈవెంట్ అంటాం. లేదు ప్రాబబిలిటీ 0 వచ్చిందంటే దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. మరి ఇంపాసిబుల్ ఈవెంట్ ఎప్పుడు వస్తుంది? ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. వెన్ ఐ రోల్ ఎ డై, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్ 7 అని అడిగా. సో డై రోల్ చేస్తే 7 వస్తుందా? ఛాన్స్ ఉందా? లేదు కదా. డైలో మనకి నంబర్స్ ఉంటాయి, 1 to 6 వరకే ఉంటాయి. బట్ నేనేం అడుగుతున్నా? 7 కావాలి నాకేం అడుగుతున్నా. సో ఇట్ వోంట్ పాసిబుల్. సో అలాంటి దాన్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఓకే, ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎంత? 0. ఖచ్చితంగా జరిగే ఈవెంట్కి ప్రాబబిలిటీ ఎంత? 1. సో మనకి ప్రాబబిలిటీ ఎప్పటికి అయితే 1 అవుతుంది, లేదంటే 0 అవుతుంది, లేదంటే 1కి 0కి మధ్యలో ఉంటుంది. సో దిస్ ఈస్ ద థింగ్. సో 0 less than or equals to probability of an event less than or equals to 1. ఈ కండిషన్ గుర్తుండాలి అందరికీ, రైట్? నెక్స్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నాట్ అన్ ఈవెంట్ అంటున్నా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ నాట్ అన్ ఈవెంట్ అంటే మీనింగ్ ఏమంటే ఈవెంట్ రావడానికి రాకపోవడానికి రెండింటికి సమ్ చేస్తే ఎంత ఉండాలి? 1. సపోజ్ ఇఫ్ ఐ టాస్ ఎ కాయిన్ టాస్ చేసా, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ అంటే ఏం చెప్తారు? హెడ్ పడడానికి ప్రాబిలిటీ ఎంతమ్మా? 1/2, రైట్? అలాగే హెడ్ పడుతుంది అంటే టైల్ పడదనే కదా మీనింగ్. హెడ్ పడుతుందంటే టైల్ పడదనే కదా మీనింగ్. మళ్ళీ దట్ ఈజ్ నథింగ్ బట్ నాట్ గెట్టింగ్, రైట్? సో ఇక్కడ దీన్ని ఏమని రాస్తాం? దీనికి ప్రాబిలిటీ 1/2నే. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు యాడ్ చేయండి, 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎప్పటికీ మనకి ఈ కండిషన్ వచ్చి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ కండిషన్ పైన మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలా అడుగుతాడు, ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ 0.05 అంటాడు. ప్రాబబిలిటీ రావడానికి ఛాన్స్ ఎంతంట? 0.05. మళ్ళీ రాకపోవడానికి ఛాన్స్ ఎంత అని మనల్ని అడుగుతాడు. సో ఈ ఫార్ములా యూస్ చేసి రాకపోవడానికి ఛాన్స్ ఎంత ఉందో కనుక్కోవచ్చు, రైట్? సో ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్ 0.05 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది. అలాగే రాసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మనకి ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ అన్ ఈవెంట్ కావాలి కాబట్టి ఈ టర్మ్ అలాగే పెట్టుకొని ఈ టర్మ్ అటు సైడ్ పంపించండి. విల్ గెట్ -0.05. సో 1లో నుండి 0.05 పోతే ఎంత వస్తుందండి మనకి? 0.95 వస్తుంది. 0.95 ఈజ్ నథింగ్ బట్
ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ గెటింగ్ అన్ ఈవెంట్. సో నాట్ గెటింగ్ అన్ ఈవెంట్కి పైన బార్ పెడతాం. ఓకే, లేదు కొన్నిసార్లు నాట్ గెటింగ్ అన్ ఈవెంట్ ఇస్తాడు, పి ఆఫ్ ఈ బార్ ఇస్తాడు. ఈ బార్ ఈజ్ ఈక్వల్స్ టు 0.72 అన్నాడు. రైట్, మనం ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెంట్ బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ క్యాన్ ఫైండ్. రైట్, నెక్స్ట్ థింగ్ చూద్దాం. సో ఇక్కడ మనం రెండు కాన్సెప్ట్ చెప్పుకున్నాం, ఇదొకటి. అండ్ ఆల్సో షూర్ ఈవెంట్ అంటే ఏమి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమి చెప్పుకున్నాం. మరి ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఎలిమెంటరీ ఈవెంట్. ఎలిమెంటరీ ఈవెంట్ అంటే ఏమో చూద్దాం. ఓకే, ఆర్ ఎలిమెంటరీ ఈవెంట్స్. రైట్, సో నేను డై రోల్ చేస్తే వాట్ ఆర్ ద అవుట్కమ్స్ మనకు తెలుసు కదండి. ద అవుట్కమ్స్ ఆర్ 1 2 3 4 5 6. దీస్ ఆర్ ద అవుట్కమ్స్. రైట్, సో ఇప్పుడు నేను ఏమడుగుతున్నా అంటే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్ 1 అని అడుగుతున్నా. సో నంబర్ 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత, 1/6. మనకి తెలుసు కదా 1/6 డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఎస్. అండ్ మనకి కావాల్సిన అవుట్కమ్ ఏది, మనకు కావాల్సిన ఈవెంట్ ఏది, 1 రావడానికి ఛాన్స్ ఎంత ఉంది, ఈ 6 నెంబర్స్లో 1 అనేది ఒకటే ఉంది. సో 1/6. మరి అలాగే 2 రావడానికి ఛాన్స్ ఎంత, 1/6. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 అంటే 2/6 అని రాస్తారు. కాదండి, 2/6 కాదు. ఎందుకు చెప్పండి, మనకి ఈ 6 నెంబర్స్లో 2 ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది. దట్స్ వై యూ హ్యావ్ టు రైట్ 1/6. నేను చాలా స్టూడెంట్స్ అబ్జర్వ్ చేశా, ఈ మిస్టేక్ చేస్తారు. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నంబర్ 3 అని అడిగితే 3/6 అని రాస్తారు. 3/6 కాదు, 1/6. ఇక్కడ 3 అనేది ఓన్లీ ఒకటే ఉంది అన్ని నంబర్స్లో. సో 1/6. సో ఇక్కడ మనకి 4 రావడానికి 1/6, అలాగే 5 రావడానికి 1/6, అలాగే 6 రావడానికి 1/6. ఇక్కడ ప్రతి ఒక్క ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ అండ్ ఎలిమెంటరీ ఈవెంట్స్. ఇక్కడ ప్రతి ఒక్క ఈవెంట్ ఏమవుతుంది, ఎలిమెంటరీ ఈవెంట్ అవుతుంది. మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తున్నాము, ఈ ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని సమ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఎలిమెంటరీ ఈవెంట్స్ అన్ని సమ్ చేస్తే 6/6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వస్తుంది. సో సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమి పాయింట్, ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏమో తెలుసుకోవాలి. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. క్లియర్? సో మనకి లెఫ్ట్ ఓవర్ మనకి మిగిలిపోయిన కాన్సెప్ట్ ఏముందంటే ఈ 4 పాయింట్స్ ఉన్నాయండి. దిస్ ఈజ్ వన్ థింగ్, ఈ కండిషన్ అందరికీ గుర్తుండాలి. దిస్ ఈజ్ వన్ మోర్ థింగ్, దీనిపైన ప్రాబ్లమ్స్ చూసాం మనము. నెక్స్ట్ షూర్ ఈవెంట్ అంటే ఏమి, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమి, అండ్ ఆల్సో ఎలిమెంటరీ ఈవెంట్స్ అంటే ఏమో చూసాం. అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది, 1. రైట్, ఇప్పుడు మనము ప్రాబ్లమ్స్ చూద్దాము. టెక్స్ట్ బుక్లో ప్రతి ప్రాబ్లం చూద్దాము 1 by 1. ఫస్ట్ ప్రాబ్లమ్, సెకండ్, లైక్ దట్ విల్ డిస్కస్ ఆల్ ద ప్రాబ్లమ్స్. సో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలా ఈజీ అండి ప్రాబబిలిటీ. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే కాన్సెప్ట్ అక్కడ చూడండి, అక్కడ 25 minutes వీడియో ఉంటుంది. అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. నౌ సీ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో మనకి 4 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. ఇలా 4 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగాడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. వాట్ ఈస్ దిస్, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఆన్సర్ మనం ఏం రాయాలి, 1 అని రాయాలి. రైట్, ఈ ఫార్ములా మనకు గుర్తుంటే ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ దట్ కెనాట్ హ్యాపెన్. జరగని ఈవెంట్ ప్రాబబిలిటీ ఎంత, 0. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఫస్ట్ది 0 అండ్ అలాంటి సచ్ అన్ ఈవెంట్ ఈస్ కాల్డ్, అలాంటి ఈవెంట్ ఏమంటాం మనము, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. క్లియర్, ఇంపాసిబుల్ ఈవెంట్, జరగని ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎంత, 0. అలాంటి ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. రైట్, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ ఈస్ డాష్. మనం ఇందాక చెప్పుకున్నాం కాన్సెప్ట్లో, అన్ని ఎలిమెంటరీ ఈవెంట్స్ సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి, డెఫినెట్గా ఆన్సర్ ఈజ్ 1. ఏ దానికన్నా కానీ డైస్ తీసుకోండి, కార్డ్స్ తీసుకోండి, ఏమిటికన్నా తీసుకోండి, ద సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంటరీ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాష్ అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు డాష్. ప్రాబబిలిటీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు
0 ఉంటుంది. ప్రాబబిలిటీ ఎప్పటికీ 0 కన్నా గ్రేటర్ లేదంటే 0కి ఈక్వల్ అవుతుంది. అండ్ ఆల్సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 ఉంటే 1 ఉంటుంది ప్రాబబిలిటీ, లేదంటే 1 కన్నా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసరికి దీస్ ఆర్ ద ఆన్సర్స్. నౌ విల్ సీ ద సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్లో కానీ 4 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనిలో పైన. సో మనకి తెలుసు కదా ప్రాబబిలిటీలో 13 మార్క్స్లో ఒకటి 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. సో డోంట్ నెగ్లెక్ట్ దిస్ ప్రాబ్లమ్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ ఎక్స్ప్లెయిన్ అంటున్నాడు. ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ అంటే ఏం లేదు, హెడ్ పడడానికి ఎంత ఛాన్స్ ఉందో టైల్ పడడానికి అంతే ఛాన్స్ ఉంది కదా. కాయిన్ టాస్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్. లేదు డై రోల్ చేస్తే 1 పడడానికి ఛాన్స్ ఎంత ఉందో 3 పడడానికి అంతే ఉంది, 4, 5, 6 లేదంటే 2 పడడానికి కానీ సేమ్ ఛాన్స్ ఉంది. దట్ ఆల్ అవుట్కమ్స్ ఆర్ నథింగ్ బట్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్. ఇప్పుడు మనకి కొన్ని సిచ్యుయేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఈ సిచ్యుయేషన్స్లో ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ ఏదవుతుందో చెప్పాలి, అవుతే ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, రైట్. సో ఫస్ట్ ఏమంటున్నాడు, ఎ డ్రైవర్ అటెంప్ట్ టు స్టార్ట్ ఎ కార్, ద కార్ స్టార్ట్స్ ఆర్ డస్ నాట్ స్టార్ట్స్. సో కార్ స్టార్ట్ చేస్తున్నాడంట, స్టార్ట్ అవుతుంది లేదంటే అవ్వదు. మరి ఇది ఈక్వల్ లైక్లీ అవుట్కమా? వెదర్ ఇట్ ఈస్ ఏ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్. ఒకసారి జనరల్గా ఆలోచించండి. నేను కొత్త కారు కొన్నాను, ఒకసారి స్టార్ట్ చేస్తే ఆన్ అయింది, ఎక్కడికో వెళ్ళాను, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఆన్ కావట్లేదు. సో ఇలా జరుగుతూ ఉంది. ఆన్ అవుతుంది, ఒకసారి ఆన్ అవ్వట్లేదు. మనం ఆ కార్ని కొంటామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నో, రైట్. ఎందుకు? ఇక్కడ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో అవ్వకపోవడానికి అంతే ఛాన్స్ ఉంటే మనం కార్ని కొంటామా? లేదు కదా. ఎందుకు? మనకి అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉండాలి, అవ్వకపోవడానికి రేర్ కేసెస్ ఉండాలి, అప్పుడే మనం కార్ని కొంటాం. 100 టైమ్స్ మనం కార్ని స్టార్ట్ చేస్తే 99 టైమ్స్ లేదంటే 100 టైమ్స్ అది స్టార్ట్ అవుతేనే మనం అలాంటి కార్ని అయితే కొంటాం. 50 టైమ్స్ స్టార్ట్ అయ్యి 50 టైమ్స్ స్టార్ట్ కాకపోతే మనం దాన్ని కొన్నాం అనుకోండి, దట్ ఈజ్ ఏ యూజ్లెస్ థింగ్, రైట్. సో ఇక్కడ స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అవ్వకపోవడానికి ఇట్ ఈస్ అన్ ఈక్వల్ లైక్లీ అవుట్కమా? నో, రైట్. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అని రాసేస్తాం ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్, ఏ ప్లేయర్ అటెంప్ట్స్ టు షూట్ ఏ బాస్కెట్బాల్, షీ ఆర్ హీ షూట్స్ ఆర్ మిస్సెస్ ద షాట్. ఓకే, ఇది ఈక్వల్ లైక్లీ అవుట్కమా? సపోజ్ నేను ఇప్పుడు బాస్కెట్బాల్లోకి త్రో చేయాలి, 10 టైమ్స్ త్రో చేసా. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ? 5 టైమ్స్ పడవచ్చు, 5 టైమ్స్ పడకపోవచ్చు. అప్పుడు అది ఈక్వల్ లైక్లీ అవుతుంది. మనం చెప్పలేము కదా. 7 టైమ్స్ పడవచ్చు, 3 టైమ్స్ పడకపోవచ్చు. ఈక్వల్ లైక్లీ అవుతుంది అప్పుడు? లేదు. లేదంటే 2 టైమ్సే పడవచ్చు, 8 టైమ్స్ పడకపోవచ్చు. సో మనం దీన్ని గెస్ చేయలేం. సో ఇలాంటి దాన్ని ఈక్వల్ లైక్లీ అవుట్కమ్ అన్నాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. అ ట్రయల్ ఈజ్ మేడ్ టు ఆన్సర్ ఏ ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ఇది ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, రాస్తే ట్రూ రాయాలి లేదంటే ఫాల్స్ రాయాలి. మరి ఇది ఈక్వల్ లైక్లీ అవుట్కమా? ఎస్. క్వశ్చన్ రైట్ అయితే ట్రూ రాస్తాం, లేదంటే ఫాల్స్ రాస్తాం. సో దిస్ ఈజ్ అన్ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్. సో ఈ సిచ్యుయేషన్ని మనం ఈక్వల్ లైక్లీ అవుట్కమ్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బేబీ ఈజ్ బోర్న్, ఇట్ ఈస్ ఏ బాయ్ ఆర్ ఏ గర్ల్. బేబీ పుట్టాడంట, బాయా గర్లా అని అడుగుతున్నాడు. సో రెండింటికి ఈక్వల్ ఛాన్స్ ఉంది కదా. సో బాయ్ అన్న పుట్టొచ్చు, గర్ల్ అన్న పుట్టొచ్చు. సో ఇట్ ఈస్ ఏ ఈక్వల్ లైక్లీ అవుట్కమ్, రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ క్వశ్చన్. ఇక్కడ మనకి థర్డ్ క్వశ్చన్కి వచ్చేసరికి ఏమడుగుతున్నాడు, వై ఈజ్ టాసింగ్ ఎ కాయిన్ కన్సిడర్డ్ టు బి ఎ ఫెయిర్ వే ఆఫ్ డిసైడింగ్ విచ్ టీమ్ షుడ్ గెట్ ద బాల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫుట్బాల్ గేమ్. కాయిన్ టాస్ చేయడాన్ని ఎందుకు ఫెయిర్ వే అని అడుగుతున్నాడు. కాయిన్ టాస్ చేయడాన్ని ఎందుకు ఫెయిర్ వేగా కన్సిడర్ చేసుకుంటున్నాం, అంతే కదా. కాయిన్ టాస్ చేస్తే హెడ్ పడవచ్చు, టైల్ పడవచ్చు. సో 2 టీమ్స్కి ఈక్వల్ ఛాన్స్ ఉంది. సో ఇలాంటి ఈవెంట్ని మనం ఏమంటాం, ఈక్వలీ లైక్లీ ఈవెంట్స్. సో ఈక్వల్ లైక్లీ ఛాన్స్ ఇస్ దేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ లైక్లీ ఈవెంట్. సో వీ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఏ ఫెయిర్ ఈవెంట్, రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్కి ఏమడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. సో మనకి ఏది ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ కాదు అని అడుగుతున్నాడు. సో ఏమి ఇచ్చాడు, ఫస్ట్ది 2/3, సెకండ్ది 1.5 అండ్ థర్డ్ది 15% అండ్ ఫోర్త్ ఈజ్ 0.7. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, ప్రాబబిలిటీ 0.7 వచ్చే ఛాన్స్ ఉంది, రైట్. 0.7 ప్రాబబిలిటీ ఎప్పటికి 0 ఉంటుంది, లేదంటే 1 ఉంటుంది, లేదంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. సో 0.7 ఈజ్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. మరి 2/3 డెసిమల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది, ఇది 0.6 సంథింగ్ వస్తుంది, రైట్. సో 0.6 0కి 1కి మధ్యలో ఉంది. సో ఇవి 2 ప్రాబబిలిటీస్ అవుతాయి. నెక్స్ట్ 15%.
15% can be written as 15/100. ఇక్కడ 5 3s 5 20s. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో 20తో 3 డివైడ్ చేయండి, 0 టైమ్స్, సో 0.1 సంథింగ్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్రాబబిలిటీ. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రాబబిలిటీ ఎప్పటికీ నెగిటివ్ అవ్వదు, రైట్? సో ఓన్లీ పాజిటివ్ వాల్యూవే ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. దట్ ఈజ్ -1.5 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఇది చాలాసార్లు అడిగాడు, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వెళ్ళండి. 5th క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం మనం ఇందా కాన్సెప్ట్ చెప్పేటప్పుడు. సేమ్ ఇదే ప్రాబ్లమే చెప్పాను నేను, అక్కడ చెక్ చేసుకోండి మీరు. విల్ మూవ్ ఆన్ టు ద 6th వన్. 6th వన్కి వచ్చేసరికి చూడండి, ఎ బ్యాగ్ కంటైన్స్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఓన్లీ. అంటే బ్యాగ్లో లెమన్ ఫ్లేవర్ ఉన్న క్యాండీస్ ఉన్నాయంట. క్యాండీస్ అంటే తెలుసు కదా మనకి, చాక్లెట్స్, రైట్? మలిని టేక్స్ అవుట్ 1 క్యాండీ వితౌట్ లుకింగ్ ఇన్ టు ద బ్యాగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ షీ టేక్స్ అవుట్? మలిని అనే అమ్మాయి, సపోజ్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఆ బాక్స్లో లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్ ఉన్నాయి. ఆ అమ్మాయి, మలిని అనే అమ్మాయి, దాంట్లో చూడుకోకుండా ఒక చేయి పెట్టి ఒక క్యాండీ తీసిందంట, రైట్? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ. సో అమ్మాయి ఒక క్యాండీ బయటికి ఇలా తీస్తే ఆరెంజ్ ఫ్లేవర్డ్ క్యాండీ వచ్చేకి ఛాన్స్ ఎంత ఉంది, లేదంటే ప్రాబబిలిటీ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో మనకు ఉన్నది ఎలాంటి ఫ్లేవర్ క్యాండీస్? మనకున్నది ఎలాంటి ఫ్లేవర్ క్యాండీస్? మనకున్నది లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీస్. కానీ ఇక్కడ ఆరెంజ్ ఫ్లేవర్ క్యాండీ రావాలంటుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? ఉన్నది అన్ని లెమన్ ఫ్లేవర్ క్యాండీస్, ఆరెంజ్ ఫ్లేవర్ ఎక్కడ నుండి వస్తుంది? సో ఇట్ ఈజ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ అండ్ ద ప్రాబబిలిటీ ఈజ్ 0. ఈ ఈవెంట్ని ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్కి ప్రాబిలిటీ తెలుసు కదా మనకి, 0. నెక్స్ట్ లెమన్ ఫ్లేవర్డ్ క్యాండీ. లెమన్ ఫ్లేవర్ క్యాండీ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? ఖచ్చితంగా ఇట్ ఈస్ అ షూర్ ఈవెంట్. ఖచ్చితంగా దాని ఛాన్స్ ఎంత ఉంది? 1 ఉంది, రైట్? సో ఇట్ ఈస్ ఏ షూర్ ఈవెంట్, అంటే ఖచ్చితంగా జరిగే ఈవెంటు. ఇది అసలు జరగని ఈవెంటు, దీన్ని ఇంపాసిబుల్ అంటాం, రైట్? నెక్స్ట్ విల్ సీ ద 7th క్వశ్చన్. 7th క్వశ్చన్కి వచ్చేసరికి ఫస్ట్ మనం క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ మనకి ప్రాబబిలిటీలో క్వశ్చన్ అర్థమైంది అనుకోండి, ఈజీగా ఆన్సర్స్ ఈజీగా వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము క్లారిటీగా. ఏమంటున్నాడు? ఇట్ ఈస్ గివెన్ దట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ 3 స్టూడెంట్స్. ఇక్కడ 3 స్టూడెంట్స్ ఉన్నారంట. అందులో ఏం చెప్తున్నాడు? ద ప్రాబబిలిటీ ఆఫ్ 2 స్టూడెంట్స్ నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే. నాట్ హ్యావింగ్ ద సేమ్ బర్త్డే అంటున్నాడు. యాక్చువల్గా ప్రాబబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ద బర్త్డే అంటే P of E, నాట్ హ్యావింగ్ ద బర్త్డే అంటే P of E బార్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చాడు? 0.992. అయితే ఏమడుగుతున్నాడు ఇక్కడ? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద 2 స్టూడెంట్స్ హ్యావ్ ద సేమ్ బర్త్డే. అంటే మనకి ఇండైరెక్ట్గా ఏం కనుక్కుంటున్నాడు ఇక్కడ? P of E ఈజ్ ఈక్వల్స్ టు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో మనకి ఫార్ములా తెలుసు కదా, P of E బార్ ప్లస్ P of E ఈజ్ ఈక్వల్స్ టు 1. నౌ P of E బార్ ఎంత ఉంది? 0.992 ప్లస్ P of E ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకు కావాల్సినది P of E కదా. సో 0.992ని RHS సైడ్ పంపించేద్దాం. సో P of Eని అలాగే పెట్టుకొని దీన్ని అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ ఉన్నది కాస్త అటు సైడ్ వెళ్తే మైనస్ అవుతుంది. -0.992. 1లో నుండి 0.992 సబ్ట్రాక్ట్ చేస్తే 0.008. ఎలా వచ్చిందో తెలుసు కదా ఇది. సో జస్ట్ 1 క్యాన్ బి రిటన్ యాజ్ 1.000. అందులో నుండి 0.992ని సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్? సో ఇక్కడ మనం 1 బారో ఇచ్చుకుంటే వెళ్తే ఇది 10 అవుతుంది. 10లో 2 పోతే 8. ఇక్కడ 9 ఉంటుంది, 9లో 9 పోతే 0. ఇక్కడ 9 ఉంటుంది, 9లో 9 పోతే 0. ఇక్కడ 1 బారో వచ్చేసాం కాబట్టి 0 ఉంటుంది. సో ఇలా వస్తుంది మనకి 0.008. చాలామంది స్టూడెంట్స్ నేను అబ్జర్వ్ చేసా, ఈ సబ్ట్రాక్షన్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. జస్ట్ ఇలా రాసుకోండి, 1 క్యాన్ బి రిటన్ యాజ్ 1.000. ఇక్కడ మనకి పాయింట్ తర్వాత 3 డిజిట్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ కానీ మనం పాయింట్ తర్వాత 3 డిజిట్స్ రాసుకుంటే ఈజీగా సబ్ట్రాక్ట్ చేయొచ్చు, రైట్? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. సో క్వశ్చన్ చూడండి. నెక్స్ట్, ఎ బ్యాగ్ కంటైన్స్ 3 రెడ్ బాల్స్. ఎన్ని బాల్స్ ఉన్నాయంటే రెడ్ బాల్స్ 3 రెడ్. నేను 3 రెడ్ని 3R అని రాస్తున్నా. అండ్ 5 బ్లాక్ బాల్స్ 5B అని రాస్తున్నా, బ్లాక్ బాల్స్. A ball is drawn at random from the bag. What is the probability that the ball drawn is red? And second question, not red. సో ఇక్కడ మనకి ఇలా ఉన్నాయి బాల్స్. ఒక బాల్ ర్యాండమ్గా సపోజ్ ఒక బాక్స్ ఉందనుకుందాం. ఈ బాక్స్లో
3 రెడ్ బాల్స్ 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 8 బాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ శాంపుల్ స్పేస్ తెలియాలి. శాంపుల్ స్పేస్ ఏమి? టోటల్ హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్? టోటల్ 8 బాల్స్ ఆర్ దేర్. సో n of s is equals to 8, రైట్? మరి ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? రెడ్ బాల్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి n of e కావాలా? మనకి n of e రెడ్ బాల్ రావడానికి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి మనకి? సో రెడ్లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో n of e is nothing but 3. సో 3లో ఏదైనా రావచ్చు. సో 3 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్. సో మనకి ఇప్పుడు ప్రాబిలిటీ ఏమవుతుంది? p of e is equals to n of e by n of s, దట్ ఈస్ ఈక్వల్స్ టు n of e ఎంత వచ్చింది? రెడ్ బాల్ రావడానికి ఛాన్స్ 3 బై టోటల్ అవుట్కమ్స్ ఆర్ శాంపుల్ స్పేస్, దట్ ఈస్ 3/8 is the probability to get రెడ్ బాల్. అలాగే నాట్ ఎ రెడ్ బాల్ అన్నాడు. నాట్ ఎ రెడ్ బాల్ అంటే మనం ఈ ఫార్ములా యూస్ చేసుకొని చేయొచ్చు. ఏ ఫార్ములా? వీ క్యాన్ యూజ్ దిస్ ఫార్ములా. రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ తెలిసింది. నాట్ ఎ రెడ్ బాల్ అంటే జస్ట్ p of e bar కనుక్కోవాలి ఈ ఫార్ములా యూస్ చేసి. లేదు అంటే p of e bar. సో ఇది ఒక ఈవెంట్ అనుకుందాం. నాట్ ఎ రెడ్ బాల్ ఒక ఈవెంట్ అనుకుందాం. మళ్ళీ రెడ్ బాల్ రాకూడదంటే ఏ బాల్ రావాలి? ఖచ్చితంగా బ్లాక్ బాల్ రావాలి. సో ద ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ గెటింగ్ ఏ బ్లాక్ బాల్. సో బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది మనకి ఇక్కడ? బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? 5. అండ్ టోటల్ శాంపుల్ స్పేస్ అవుట్ ఆఫ్ హౌ మెనీ బాల్స్? 8 బాల్స్. సో ఇలానా చేయొచ్చు. లేదంటే రెడ్ బాల్ రావడానికి ప్రాబిలిటీ తెలిసింది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రెడ్ బాల్ రాకపోవడానికి ప్రాబిలిటీ వస్తుంది. లేదంటే ఇక్కడ మనకి క్లియర్గా ఉంది 5 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. రెడ్ బాల్ రాకూడదు అంటే ఖచ్చితంగా బ్లాక్ బాల్ రావాలి అని మీనింగ్. సో బ్లాక్ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? 5 అండ్ శాంపుల్ స్పేస్ ఈజ్ 8. సో ద ప్రాబిలిటీ ఈజ్ 5/8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, దట్ ఈజ్ 9th క్వశ్చన్. సో 9th క్వశ్చన్కి వచ్చేసరికి ఏమంటున్నాడు ఇక్కడ? ఏ బాక్స్ కంటైన్ 5 రెడ్ బాల్స్, 5 రెడ్ మార్బల్స్ అంట. ఒక బాక్స్లో 5 రెడ్ మార్బల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బల్స్ ఉన్నాయి, 8 వైట్ మార్బల్స్ అండ్ ఆల్సో 4 గ్రీన్ మార్బల్స్ ఉన్నాయి. సో ఇలా టోటల్ ఎన్ని మార్బల్స్ ఉన్నాయండి మనకి ఇక్కడ? టోటల్ హౌ మెనీ? 8 + 4 12, 12 + 5 17 మార్బల్స్ ఉన్నాయి టోటల్, రైట్? 17 మార్బల్స్. ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. టోటల్ నెంబర్ ఆఫ్ మార్బల్స్ ఇస్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్ n of s is equals to 17, రైట్? ఇప్పుడు మనం అడిగే క్వశ్చన్ని బట్టి మనకి ఏ ఈవెంట్ కావాలో దానికి ప్రాబిలిటీ రాసుకుంటాం, రైట్? ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద మార్బల్ టేకెన్ అవుట్ విల్ బి రెడ్? సో రెడ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా n of e ఫైండ్ అవుట్ చేయాలి. సో రెడ్ రావడానికి హౌ మెనీ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ దేర్? అవుట్ ఆఫ్ 5 రెడ్స్ దెర్ మే బి ఎనీ రెడ్. 5 రెడ్స్లో ఏ రెడ్ అన్న రావచ్చు. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది ఇప్పుడు మనకి? n of e by n of s. n of e ఎంతో తెలుసు 5 అండ్ n of s ఇక్కడ రాసుకున్నాం మనం. n of s is nothing but 17. సో రెడ్ రావడానికి ప్రాబిలిటీ 5/17. నెక్స్ట్ వైట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో వైట్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో n of e చెప్పండి. వైట్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ? 8 ఉన్నాయి. సో 8 వైట్లో నుంచి ఏ వైట్ అన్నా రావచ్చు. సో 8. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? నెక్స్ట్ n of e by n of s, దట్ ఈస్ ఈక్వల్స్ టు n of e 8, n of s 17. n of s ఒకసారి రాసుకుంటే చాలండి, రైట్? నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? నాట్ గ్రీన్ అడుగుతున్నాడు. అంటే గ్రీన్ రాకూడదంట. సో గ్రీన్ రాకూడదు అంటే మిగతా రెండు ఏమైనా రావచ్చు కదా. సో గ్రీన్ రాకూడదు అంటే ఈ రెండిట్లో ఏదైనా రావచ్చు. దట్ ఈజ్ 8 + 5 13. ఈ 13లో ఏదైనా రావచ్చు. సో n of e ఏమవుతుంది ఇక్కడ? n of e is nothing but 13 అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ n of e by n of s, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 13/17. సో దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ. సింపుల్ అండి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టార్టింగ్లో కలర్డ్ బాల్స్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి. కలర్డ్ బాల్స్ లేదంటే మార్బల్స్ లేదంటే చాక్లెట్స్ ఇలాంటి దానిపైన మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సింపుల్గా ఉంటాయి. ఫస్ట్ మనం n of s శాంపుల్ స్పేస్ రాయాలి. ఆఫ్టర్ దట్ మనకి ఏ అవుట్కమ్ అడుగుతున్నాడు లేదంటే ఏ ఈవెంట్ అడుగుతున్నాడో దానికి మనం ప్రాబిలిటీస్ రాయాల్సి ఉంటుంది, రైట్? నెక్స్ట్ విల్ సీ ద 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ చూడండి, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ పిగ్గీ బ్యాంక్ కంటైన్స్ 100 50 పైసా కాయిన్స్. 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట? 50 పైసా కాయిన్స్ 100 ఉన్నాయి, రైట్? నెక్స్ట్ ఏమంటున్నాడు? ₹1 కాయిన్స్
50 రూపీస్ 1 కాయిన్స్, 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట 50, రైట్. నెక్స్ట్ 2 కాయిన్స్ 20, 2 రూపీస్ కాయిన్స్ 20 ఉన్నాయి, 2 రూపీస్ కాయిన్స్ 20 అండ్ 5 రూపీ కాయిన్స్ 10 5 రూపీ కాయిన్స్ అంటున్నాడు. సో దీస్ ఆర్ ద కాయిన్స్ వీ హ్యావ్. మొత్తం ఇన్ని కాయిన్స్ మన పిగ్గీ బ్యాంక్లో ఉన్నాయి. ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 100 + 50 150 + 20 170 + 10 180. సో ఇక్కడ మనకి శాంపుల్ స్పేస్ అర్థమవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్ నథింగ్ బట్ శాంపుల్ స్పేస్. సో n of s ఇస్ నథింగ్ బట్ టోటల్ 180, రైట్. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడో చూద్దాం. నెక్స్ట్, ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఈక్వలీ లైక్లీ దట్ వన్ ఆఫ్ ద కాయిన్ విల్ ఫాల్ అవుట్ వెన్ ద బ్యాంక్ ఈజ్ టర్న్డ్ అప్సైడ్ డౌన్. పిగ్గీ బ్యాంక్ని అప్సైడ్ డౌన్ తిప్పితే అన్నిటికీ ఈక్వల్ లైక్లీ ఛాన్స్ ఉందంట, ఏదన్నా కింద పడవచ్చు కాయిన్. సో అయితే ఏమడుగుతున్నాడు, ఫస్ట్ది విల్ బి ఏ 50 పైస్ కాయిన్. 50 పైస్ కాయిన్ పడడానికి ప్రాబిలిటీ ఎంత? 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 100లో ఏదన్నా పడవచ్చు కదా. సో n of e ఈజ్ నథింగ్ బట్ 100. సో మనకి ఫస్ట్ మనము n of e కనుకోవాల్సి వస్తుంది. n of e ఈజ్ నథింగ్ బట్ మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్. సో n of e is nothing but 100. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది మనకి? n of e by n of s దట్ ఈస్ ఈక్వల్స్ టు 100 బై ఎంత ఉంది ఇక్కడ 180. సో 0 0 క్యాన్సల్, 2 5s 2 9s. సో ప్రాబిలిటీ ఎంత వస్తుంది? 5/9. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? విల్ నాట్ బి ఏ 5 రూపీ కాయిన్. ఖచ్చితంగా మనకి కింద పడేది 5 రూపీస్ కాయిన్ కాకూడదు. 5 రూపీస్ కాయిన్ కాకూడదు అంటే ఏమి? 2 కావచ్చు, 1 కావచ్చు, 50 పైసా కావచ్చు. మళ్ళీ ఇవన్నీ ఎన్ని ఉన్నాయండి? 10 100 50 20 మొత్తము 170 ఉన్నాయి. సో n of e ఏమవుతుంది? 170. ఆ 170లో ఏ కాయిన్ అన్నా పడవచ్చు, రైట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమైంది ఇప్పుడు మనకి? 170 బై 180. సో 0 0 క్యాన్సల్, దట్ ఈజ్ 17/18. చూడండి, మనకి ప్రాబబిలిటీ ఫార్ములా కాన్సెప్ట్ కొద్దిగా అర్థమైందనుకోండి, ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. జస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వచ్చేయచ్చు. ఇక్కడ ఏం పెద్ద సింప్లిఫికేషన్స్ ఉండవు, జస్ట్ స్మాల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అంతే, రైట్. నెక్స్ట్ విల్ సీ ద 11th క్వశ్చన్. 11th క్వశ్చన్కి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు ఇక్కడ? గోపి బైస్ ఎ ఫిష్ ఫ్రమ్ ఏ షాప్ ఫర్ హిజ్ aquarium. The shopkeeper takes out 1 fish at random from a tank containing 5 male fishes and 8 female fishes. ఏమున్నాయంట? ట్యాంక్లో 5 మేల్ ఫిషెస్ ఉన్నాయంట, 8 ఫీమేల్ ఫిషెస్ ఉన్నాయంట. ఇందులోంటి షాప్ కీపర్ ఒకటి ర్యాండమ్గా ఫిష్ తీశాడు. ఓకే, సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఏమవుతుంది? శాంపుల్ స్పేస్ దట్ ఈజ్ n of s. టోటల్ ఎన్ని ఫిషెస్ ఉన్నాయి? 5 + 8 13 ఫిషెస్ ఉన్నాయి, రైట్. అందులో 5 మేల్ 8 ఫీమేల్ ఉన్నాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ద ఫిష్ టేకెన్ అవుట్ ఈజ్ ఎ మేల్ ఫిష్. సో ఫిష్ బయటికి తీస్తే అది మేల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఏం రావాలంట? మేల్ రావాలి. సో మేల్ ఫిషెస్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. సో ఇక్కడ మనకి n of e ఏమవుతుంది? 5 అండ్ n of s మనకు ఆల్రెడీ తెలుసు, దట్ ఈజ్ 13. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ n of e by n of s దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5/13. అండర్స్టూడ్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ వచ్చేసరికి ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్ కన్సిస్ట్ ఆఫ్ స్పిన్నింగ్ అండ్ ఆరో విచ్ కమ్స్ అవుట్ టు రెస్ట్ పాయింట్ అట్ వన్ ఆఫ్ ద నంబర్స్. ఇక్కడ మనకి స్పిన్నింగ్ అండ్ ఆరో క్వశ్చన్. ఇక్కడ నంబర్స్ ఉన్నాయి మనకి 1 to 8 ఉన్నాయి. సో వీల్ని స్పిన్ చేస్తే రౌండ్గా తిరిగి ఏదో ఒక ప్లేస్లో రెస్ట్ పొజిషన్లోకి వస్తుంది. సో రెస్ట్ పొజిషన్లో వచ్చిందని ఇలా ఆరోతో రిప్రజెంట్ చేస్తాం, రైట్. ఇప్పుడు ఏమడుగుతున్నాడు? అండ్ దీస్ ఆర్ ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్. తెలుసు కదా, ఇక్కడ 1కి ఎంత ఛాన్స్ ఉంటుందో 6కి అంతే ఛాన్స్, ప్రతి ఒక్క నెంబర్కి సేమ్ ఛాన్స్ ఉంటుంది. సో దీనిని ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటాం. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ విల్ పాయింట్ అట్ 8. 8 దగ్గర పాయింట్ అయ్యేకి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకి ఇక్కడ ఫస్ట్ శాంపుల్ స్పేస్ రాయాలి. శాంపుల్ స్పేస్ ఎంత అవుతుంది? మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి? 8 అవుట్కమ్స్. సో శాంపుల్ స్పేస్ ఈజ్ 8. సో ఇందులో మనకు ఫస్ట్ క్వశ్చన్, ఆ పాయింటర్ 8 దగ్గర ఆగడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎంత వస్తుంది? సో n of e కావాలి మనకి, పాసిబుల్ అవుట్కమ్ కావాలి. సో వాట్ ఇస్ ద పాసిబుల్ అవుట్కమ్? 8లో ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. సో
8 దగ్గర రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది 1. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ n of e by n of s that is equals to 1/8. సో 8 దగ్గర ఆగడానికి ఛాన్స్ 1/8 ఉంది, రైట్. నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్, అండ్ ఆడ్ నెంబర్ రావాలంట. సో ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత ఉంది? సో n of e ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి అక్కడ? ఆడ్ నెంబర్స్ ఏమున్నాయి? 1 3 5 7. సో ఎన్ని ఉన్నాయి ఆడ్ నెంబర్స్? టోటల్ 4. సో ఆ 4లో నుండి ఏదైనా రావచ్చు, ఆ 4లో నుండి ఏదైనా రావచ్చు. సో n of e is equals to 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది మళ్ళీ? n of e by n of s that is equals to 4 by n of s. n of s అంటే ఇక్కడ మనకి 8. సో 4/8 that is nothing but 1/2. 4 1s 4 2s క్యాన్సిల్ అయిపోతుంది, రైట్. నెక్స్ట్ ఇందులో థర్డ్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? నెక్స్ట్ క్వశ్చన్, ఎ నంబర్ గ్రేటర్ దెన్ 2. 2 కన్నా గ్రేటర్ దెన్ నంబర్ వచ్చే ప్రాబిలిటీ ఎంత? 2 కన్నా గ్రేటర్ నంబర్స్ ఏమున్నాయి? 3 4 5 6 7 8. అవి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? టోటల్ 6 నంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి n of e ఏమవుతుంది? 6 అవుతుంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆటోమేటిక్గా 6/8. సో 2 3s 2 4s. సో 3/4 ఇస్ ద ప్రాబబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్ దీంట్లో, ఎ నంబర్ లెస్ దెన్ 9. నంబర్ లెస్ దెన్ 9, 9 కన్నా తక్కువ. ఇక్కడ ఉన్న నంబర్స్ అన్ని లెస్ దెన్ 9 ఉన్నాయి కదా. సో n of e is nothing but 8. టోటల్ ఎన్ని నంబర్స్ ఉన్నాయి లెస్ దెన్ 9? ఇక్కడ 8 ఉన్నాయి. సో ఇక్కడ n of s కానీ సేమ్ 8. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 8/8 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ఇస్ ద ప్రాబబిలిటీ. అండర్స్టూడ్? సో సింపుల్గా ఉంటాయండి మనకి సొల్యూషన్స్. ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి అర్థమైతే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్ ఏమంటున్నాడు? ఎ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్. డై త్రో చేస్తే మనకి అవుట్కమ్స్ ఏమండి? డై త్రో చేస్తే వాట్ ఆర్ ద అవుట్కమ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ మే బి ఛాన్స్ టు గెట్ దిస్ నంబర్స్, రైట్. ఈ నంబర్స్లో ఏదైనా రావచ్చు డై త్రో చేస్తే. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఏ ప్రైమ్ నంబర్ రావాలంట. ఫస్ట్ క్వశ్చన్ ఏమి? దీంట్లో ప్రైమ్ రావాలి. ప్రైమ్ నంబర్స్ అంటే తెలుసు కదా మనకి. దీంట్లో వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ అవుట్కమ్? 2 3 5. దీస్ 3 ఆర్ ద ప్రైమ్ నంబర్స్. సో ఫస్ట్ మనకి ఇక్కడ n of s శాంపుల్ స్పేస్ ఏమవుతుంది? 6 అవుట్కమ్స్ ఉన్నాయి కాబట్టి శాంపుల్ స్పేస్ ఈజ్ 6. మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్ కావాలి. ప్రైమ్ నెంబర్లు ఎన్ని ఉన్నాయి? 3. సో n of e ఈజ్ నథింగ్ బట్ 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఏమవుతుంది? 3/6. n of e by n of s that is equals to 1/2. That is the probability, right? Next, a number lying between 2 and 6. Between 2 and 6 అంటే 2ని కన్సిడర్ చేసుకోకూడదు, 6ని కన్సిడర్ చేసుకోకూడదు. ఆ రెండింటి మధ్యలో ఉన్న నంబర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. 2కి 6కి మధ్యలో ఏ నెంబర్స్ ఉన్నాయి? 3 4 5. మరి అవి ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 3 నంబర్స్. 3 అనేది ఒక నంబర్, 4 అనేది నంబర్, 5 అనేది ఒక నంబర్. టోటల్ 3 నంబర్స్ ఆర్ దేర్. సో n of e ఈజ్ నథింగ్ బట్ 3. ప్రతి దాంట్లో శాంపుల్ స్పేస్ సేమ్. మనకి వాడు ఏ అవుట్కమ్ అడుగుతున్నాడో ఆ అవుట్కమ్ని ఫేవరబుల్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి, అంతే. సో ఇక్కడ మనకు వచ్చే ఇక్కడ వాడు అడిగే అవుట్కమ్కి ఫేవరబుల్ కండిషన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో దట్ ఈస్ n of e ఈజ్ ఈక్వల్స్ టు 3. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ 3 బై శాంపుల్ స్పేస్ ఎంత ఉంది ఇక్కడ? 6. 3/6 దట్ ఈస్ ఈక్వల్స్ టు వన్స్ అగైన్ 1/2. నెక్స్ట్, అండ్ ఆడ్ నంబర్. ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఆడ్ నెంబర్లు ఏమున్నాయి ఇక్కడ? 1 3 5. సో 3 ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్. n of e is nothing but 3. So p of e is nothing but n of e by n of s. సో మనం ఏం రాస్తాం ఇక్కడ? 3/6 that is equals to once again 1/2.